హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. సో ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి దేఖ్ లెంగే సాంగ్ రిలీజ్ అయింది. సో లాస్ట్ 2-3 డేస్ నుంచి మనకి యూట్యూబ్లో హంగామా అవుతుంది. సో ప్రోమో రిలీజ్ చేస్తారు, సో సాంగ్ రిలీజ్ అని. సో సాంగ్ అయితే రిలీజ్ అయింది. సాంగ్ వినగానే నాకైతే నచ్చింది, నాకైతే బాగా అనిపించింది. ఎందుకంటే డిఎస్పి దగ్గర నుంచి ఒక డ్యాన్స్ నెంబర్, అంటే ఒక మంచి బీట్స్ హమ్మింగ్ పాట చాలా రోజులైంది విని. సో ఈ ఈ ఈ సాంగ్ పర్టికులర్లీ బాగా అనిపించింది. అంటే కొంతమంది కంపేర్ చేస్తున్నారు, ఆ సాంగ్లో ఉంది ఈ సాంగ్లో ఉందని. అంటే కంపేర్ చేయడం అని కాదు, డిఎస్పి గారిది ఒక ప్యాటర్న్ ఉంటుంది, ఆ ప్యాటర్న్లోనే తను మ్యూజిక్ ఉంటుంది. సో అలా అనిపించి ఉండొచ్చు, బట్ నాకైతే సాంగ్ వినడానికి మంచిగా అనిపించింది. సూపర్గా ఉంది, నాకైతే నచ్చింది భయ్య, నాకు సూపర్ అనిపించింది. అండ్ సాంగ్లో మనకి పవన్ కళ్యాణ్ గారి లుక్స్ సూపర్ ఉంది. అండ్ ప్రోమోలో మనకి డాన్స్ నెంబర్ అంటున్నారు. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి మంచి ఒక డాన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటున్నారు. యాజ్ ఎ ఫ్యాన్ అంటే నేను ఫ్యానే, పవన్ కళ్యాణ్ ఫ్యానే, బట్ డాన్స్ అని అనట్లేదు, తన లుక్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. అండ్ డాన్స్ తను చేస్తాడు, అంటే తనకిచ్చే స్టెప్స్ కొన్ని ఉంటాయి, అండ్ తన స్వాగ్ ఒకటి ఉంటుంది, ఆ స్వాగ్లో చేస్తారు, సూపర్ అనిపిస్తాయి ఆ స్టెప్స్. సో చిన్న కొన్ని స్టెప్స్ ఉంటాయి, బాగుంటాయి పవన్ కళ్యాణ్. సో డాన్స్ నెంబర్ కనుక ఉంటే నిజంగానే సూపర్ ఇంకా, ఎందుకంటే కొన్ని 2-3 స్టెప్స్ వేశారు, సూపర్ ఉన్నాయి, బాగా అనిపించినాయి. అండ్ తను ఒక స్టైలిష్ లుక్ ఉంది పవన్ కళ్యాణ్ గారిది, మళ్ళీ చాలా రోజులతో ఒక స్టైలిష్ లుక్. అండ్ తర్వాత శ్రీలీల వచ్చేసి ఒక 2-3 షార్ట్స్ పెట్టారు. సో ఓకే అనిపించింది, తను ఒక మంచి డాన్సరే. సో పాట అయితే నాకైతే బాగా అనిపించింది. అండ్ విశాల్ గారు పాడారు. సో అండ్ హరీష్ శంకర్ గారు ఆల్రెడీ మనకు చెప్తూ ఉన్నారు ఎలా ఉంటుందని. సో ఓకే, సాంగ్ అయితే బాగుంది, ఓకే, నాకైతే నచ్చింది. ఒకవేళ మీరు కనుక వినకపోతే మీరు కూడా వినండి, డెఫినెట్గా మీకు కూడా నచ్చుతుంది అనిపిస్తుంది. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకెలాంటి అప్డేట్స్ ఇస్తారో ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. సో వెయిట్ చేద్దాం. సో ప్రజెంట్ అయితే సాంగ్ ఇచ్చారు, దేఖ్ లెంగే సాలా. సో వినండి, బాగుంటుంది. సో అది గైస్ ఈరోజు రివ్యూ. మళ్ళీ కలుద్దాం, బాయ్.